హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే బారేడు కోన. ఈ బారేడు కోన పేరు వినగానే మా చిన్నతనంలో మాకు జ్వరం వచ్చేసేది, అంత భయపడేవాళ్ళం. అలాంటి బారేడు కోన వెనుక అంత భయంకరమైన స్టోరీ ఏముంది, అదే ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. చాలా ఏళ్ళ కిందట ఆ కోనలో బారేడు మాంత్రికుడు అనే ఒకతను ఉండేవాడు. అతనికి అత్యంత ఎక్కువ శక్తులు కావాలి, అతీతమైన శక్తులు అని అంటారు కదా, అలాంటివి సంపాదించాలి అనే కోరిక చాలా ఎక్కువ ఉండేది. ఆయన ఏం చేసేవాడంటే ఎప్పుడు ఏదో ఒక పూజ చేసేవాడు అనమాట ఆ కోనలో. ఎప్పుడు ఆ కోన దగ్గరలోకి ఎవరైనా ఆవులు దోలుకుంటూ అలా వెళ్తారు కదా, వాళ్లకు ఆయన అరిచే సౌండ్స్, ఆయన పెద్ద పెద్దగా చెప్పే మంత్రాలు అవి వినపడేవంట. ఇది దాదాపు చాలా ఏళ్ళ క్రిందట జరిగిందనమాట, అది అసలు ఇప్పట్లో కాదనమాట. అలా ఆయన పూజలు చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు కొన్ని మాటలు వినపడ్డాయి. అవేంటంటే, నువ్వు ఇక్కడికి ఒక నిండు గర్భిణిని, అంటే మొత్తం 10 నెలలు, అంటే 9 లేదా 10 నెలలు నిండు గర్భిణి ఉంటారు కదా, అలాంటి వాళ్ళను ఒకరిని తీసుకొని వచ్చి ఇక్కడ బలివ్వాలి. అలా చేస్తే నీకు అతీతమైన శక్తులు స్వాధీనమవుతాయి అని చెప్పిందనమాట. ఆ మాటలు అలా వినపడ్డాయి అతనికి. అలా వినపడేసరికి ఆయనకు ఇంకా ఎక్కువ ఆశ అయిపోయిందనమాట. ఎలాగైనా సరే నేను వెంటనే అలాంటి ఆడామెను కనుక్కోవాలి అని చెప్పి ఇంకా ఆయన మా చుట్టుపక్కల ఊర్లన్నింటిలో తిరగడం స్టార్ట్ చేశాడంట. అలాగే మా ఊరికి కూడా వచ్చాడు ఆయన. మా ఊరికి కూడా వచ్చి మా ఊర్లో కూడా తిరుగుతూ ఉన్నాడంట. అప్పట్లో మాంత్రికులు అంటే కొంచెం వికారంగా అలా ఉంటారు కదా, చేతిలో ఒక కట్టె పట్టుకొని. మా మా ఊర్లో వాళ్ళంతా కూడా అతను చూశారంట. అలాగే పక్క ఊళ్ళలో అలా చాలా ఊర్లలో తిరిగాడంట. తిరిగేసి లాస్ట్కు ఒక ఆమెను పట్టుకున్నాడు, అంటే ఒక ఆమెను చూశాడు. ఆమె ఇంకా ఒక 1 వీక్ లేదా ఒక వారం 2 వారాల్లో ఆమె డెలివరీ అవుతుందన్నమాట. అలాంటి ఆమెను కనిపెట్టాడనమాట. కనిపెట్టేసి ఇంకా ఈమెను నేను తీసుకెళ్ళాలి ఖచ్చితంగా, ఏదో ఒక రోజు మంచి రోజు చూసుకొని ఈమెను తీసుకెళ్ళి అక్కడ బలి ఇవ్వాలి అని అతను ప్లాన్ వేసుకున్నాడు. అనుకున్నట్టుగానే ఆమె పైన వశీకరణం అనే ఒక పూజ చేశాడనమాట. ఆ వశీకరణం పూజ చేస్తే వాళ్ళ మాట వింటూ ఎంత దూరమైనా వెళ్ళిపోతారనమాట. ఆ వశీకరణం పూజ ఎవరికైతే చేస్తారో వాళ్ళు వచ్చేస్తారనమాట వాళ్ళతో పాటు. ఆ విధంగా ఆమె పైన వశీకరణం పూజ చేశాడు ఆయన. అలా చేసి ఆమెను ఊరి బయటికి రప్పించాడనమాట. రప్పించేసి ఈయన అక్కడే ఉన్నాడు. అక్కడికి ఆమె రాగానే ఆమెను తీసుకొని ఆ కోనలోకి తీసుకెళ్ళాడనమాట. ఆమెలో ఎలాంటి కదలిక కానీ, అంటే మామూలుగా మన లోకంలో లేదనమాట. ఆమె ఏదో ఒక ట్రాన్స్లో ఉన్నట్టు, అంటే ఏదో లోకంలో ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉందన్నమాట. ఆ విధంగా ఆమె అయిపోయింది. ఆమెను అలా కూర్చోబెట్టేసి పూజకు అన్నీ సిద్ధం చేశాడంట. చేసేసి ఇంకా ఆమెను అలా పడుకోమని చెప్పాడు. ఆమె కూడా అలాగే పడుకునింది. పడుకునేసరికి కరెక్ట్గా ఆమె పొట్టలో, అంటే ఆ బాగా నిండు గర్భిణి కదా, పొట్ట ఎత్తుకుంటుంది కదా, దానిపైన గట్టిగా కత్తితో పొడిచేశాడంట. ఆమె గట్టిగా అరిచిందంట. ఆ సౌండు చుట్టుపక్కల ఊర్లన్నిటికీ వినపడిందంట. అది కోన కదా, అందుకు అది రీసౌండ్ వచ్చిందనమాట. ఆమె అరుపు అనేది రీసౌండ్ వచ్చేసరికి ఆ అరుపు బాగా మొత్తం చుట్టుపక్కల ఊర్లన్నిటికీ వినపడిందంట. ఊర్లలో జనాలు అందరూ భయపడిపోయారంట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ అరుపు, ఎవరు అసలు ఆ ఆడామె అంత గట్టిగా అరిచిందని అనుకుంటున్నారంట. అది జరిగిన ఒక 4-5 రోజుల తర్వాత ఆ మాంత్రికుడు చనిపోయాడంట ఆ కోనలోనే. అది ఎలా తెలిసిందంటే, ఇక్కడ ఇంకా వాళ్ళు ఆవులు దొరుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారనమాట మా చుట్టుపక్కల ఊర్లలో. వాళ్ళు వెళ్తూ ఉన్నారంట, అడవిలోకి వెళ్తూ ఉన్నప్పుడు సౌండ్స్ ఏం వినపడలేదంట. ఏంటి రోజు సౌండ్స్ వినపడతాయి కదా, కోనలో ఒక ఆయన ఎవరో మంత్రాలు చదువుతూ ఉంటాడు, ఇప్పుడేంటి సౌండ్స్ వినపడట్లేదు అని చెప్పి అక్కడికి వెళ్ళారంట కోన దగ్గరికి కొంతమంది ధైర్యం చేసి. అక్కడికి వెళ్తే ఆయన పడిపోయి రక్తం కక్కుకొని చనిపోయినాడంట. చూసి ఇంకొక క్షణం ఇక్కడ ఉండకూడదురా, మనం కూడా చచ్చిపోతాము, ఈయన చేసిన పూజ ఈయనకి బెడిసి కొట్టినట్టుంది అని చెప్పేసి వీళ్ళు అక్కడి నుంచి పరారైపోయారంట. ఇంకా ఆ చుట్టుపక్కలకి ఎవరు వెళ్ళలేదు. వాళ్ళు వచ్చేసి ఊర్లన్నీ అందరికీ చెప్పేశారనమాట, ఈ విధంగా అక్కడ ఒక మాంత్రికుడు ఉన్నాడు, మన ఊర్లలో కూడా తిరుగుతూ ఉన్నాడు ఆయన, మీరు కూడా చూసే ఉంటారు, ఆయన రక్తం కక్కుకుని చనిపోయాడు ఆ కోనలో. 4 రోజుల క్రితమేమో అక్కడి నుంచి పెద్ద అరుపిన పడింది అని చెప్పి అందరికీ తెలిసిపోయిందనమాట ఈ విషయం. తెలిసిపోయి అందరూ చాలా భయపడుతున్నారనమాట. అసలు ఏంటి ఇది, ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, ఊరికి కొంచెం దగ్గరలోనే దాదాపు ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదన్నమాట. కొండ పక్కనే ఉంటుందన్నమాట మా ఊర్లో. ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ కొండ చుట్టుపక్కలే ఉంటాయి. ఇదంతా జరిగిన ఒక వారం రోజుల తర్వాత ఏం జరిగిందంటే, ఒకరోజు ఆవుల వాళ్ళు అలాగే వెళ్తూ ఉన్నారంట. ఆ కోనలో నుంచి ఎవరో ఏడుస్తున్నట్టు వినపడిందంట సౌండ్. ఏంటి ఎవరు ఏడుస్తున్నారు, పట్టపగలే ఎవరు ఏడుస్తున్నారని చెప్పి వెళ్ళారంట. ఈ టైంలో ఎవరు ఏడుస్తున్నారు, ఎవరన్నా వచ్చేసి దారి తప్పిపోయారా, కట్టెల కందు వెళ్తూ ఉంటారు పల్లెటూరు వాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వెళ్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఎవరైనా వెళ్ళి రాలేక ఏమైనా భయపడుతున్నారేమో అని వెళ్ళారంట. ఆయన కూడా ఈమె ఈ కోనలోకి ఎందుకు వచ్చింది, ఇక్కడికి వచ్చి ఎందుకు భయపడుతుంది అని చెప్పి వెళ్ళి చూస్తే ఒక ఆమె ఆ కోనలోనే ఒక పెద్ద రాయి ఉందంట. అక్కడ చీకటిగా ఉంటుందంట ఆ కోన లోపల. అక్కడ కూర్చొని ఏడుస్తుందంట. వీళ్ళు వెళ్ళారంట, ఎందుకు మా ఏడుస్తున్నావు అని అంటే, ఆమె అట్లా ఏడుస్తూనే ఉందంట. దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళగానే ఆమె ఒక్కసారి ఇలా వెనక్కి తిరిగి చూసిందంట. ఆమె
పొట్ట అలాగే ఉందంట. ఆ పొట్టలో కత్తి ఉందంట. ఆ కత్తి అలాగే వేలాడుతుందంట. రక్తం కారుతుందంట. నన్ను కాపాడండి అని చెప్పి చెయ్యి ఇట ముందుకు చాచి వాళ్ళ దగ్గరికి వస్తుందంట. వాళ్ళకి ఒక ఆయనైతే అక్కడే కళ్ళు పడిపోయాడంట. ఇంకొకతను పరిగెత్తుకుంటూ వచ్చేసాడంట అక్కడి నుంచి. నేను బతికుండాలంటే ఇక్కడ ఉండకూడదు అనే ఉద్దేశంతో వెళ్ళిపోయాడు అతను. ఇంకొకతను వదిలేసి. అతను అక్కడే పడిపోయాడు. అతను పరిగెత్తుకుంటూ ఊరికొచ్చేసి ఊర్లో అందరికీ చెప్పాడు. పట్టపగలే మాకు దెయ్యం కనబడింది. కడుపులో పెద్ద కత్తి పొడుచున్నారు ఎవరో. రక్తం కారుతూనే ఉంది. మమ్మల్ని కాపాడండి అని చెప్పి మా దగ్గరికి వచ్చింది. నేను వచ్చేసాను. వాడు అక్కడే పడిపోయాడని చెప్పగానే, అలా ఎందుకు వదిలేసి వచ్చావురా వాడిని అని చెప్పి ఊర్లో వాళ్ళందరూ కలుసుకొని వచ్చారనమాట. అందరూ వచ్చేసరికి అతని బాడీ లేదు అక్కడ. అతను లేడు, ఆ దెయ్యము లేదు. ఏంది ఇది, ఏమైంది అసలు అని చెప్పి అంతా వెతికారనమాట. కొండంతా ఆ కోన మొత్తం కోన చుట్టుపక్కల కొండంతా వెతికారు. కానీ ఎక్కడే కానీ బాడీ కనపడలేదు. షాక్ అయ్యారనమాట అందరూ. ఎలా పోయింది బాడీ అసలు, అది నిజంగా దెయ్యమా లేకపోతే మనిషా లేకపోతే ఎవరు అసలు పిచ్చిదే అసలు ఎవరికి అర్థం కాలేదనమాట. ఆ చూసిన అతనేమో సరిగ్గా చెప్పలేకపోతున్నాడు, తడబడుతూ ఉన్నాడంట అతనికి అసలు మన మైండ్ సెట్ లేదనమాట. అతను పిచ్చి పట్టినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు అనమాట. ఏంటిది ఇంత విచిత్రంగా జరుగుతుంది మన ఊరు చుట్టుపక్కల అని కూడా అందరూ ఎవరు ఇంకా ఈ పక్కకు రావద్దండి, పగటి పూట కూడా ఎవరు రావద్దండి, నైట్ టైం అయితే అస్సలు రావద్దు అని చెప్పి మాట్లాడుకొని అందరూ వెళ్ళిపోయారంట. ఇది జరిగిన తర్వాత దాదాపు ఒక 2-3 వారాలు అయిపోయి ఉంటుంది. అంటే 1 మంత్ అయింది అనుకోండి మొత్తం జరిగేసి. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఒక ఇంటి వెనుకల రోజు స్నానం చేస్తున్నట్టు సౌండ్ వస్తుందంట ప్రతిరోజు. అది కూడా ఎప్పుడు రాత్రి 12-2 ఆ టైంలో. అది ఒక అతను పాస్ పోసుకోవడానికి బయటకు వచ్చి ఆ ఊర్లో అతను విన్నాడంట. వినేసి ఎవరు ఈ టైంలో నీళ్ళు పోసుకుంటున్నారే అంటే, అప్పుడు అన్ని క్లోజ్డ్ బాత్రూమ్స్ కాదనమాట, అన్ని ఓపెన్ బాత్రూమ్స్. అంటే టాప్ ఉండదు, చుట్టూ వాల్స్ ఉంటాయి కానీ పైన టాప్ ఉండదు. ఆ వాల్స్ కూడా ఎలా చేస్తారంటే రాళ్లతో అనమాట, రాళ్లతో కట్టుకుంటారు. కట్టేసుకొని రాత్రిపూట లేడీస్ అలాంటి వాళ్ళంతా నైట్ పూట స్నానాలు చేసేవాళ్ళు అనమాట. అప్పట్లో పగలంతా జెంట్స్ చేసేవాళ్ళు. ఇలా జరిగేది. అంత నైట్ ఎవరు చేస్తారు, మిడ్ నైట్ అని అనుకున్నాడంట. అతనికి రోజు వినబడుతోంది. అతను ఒక 2-3 చెప్పాడు, వాళ్ళు కూడా చూశారు. తర్వాత ఆ ఇంటి వాళ్ళకే చెప్పారంట, మీకు తెలీదా ఈ విధంగా మీ ఇంటి వెనకాల నుంచి సౌండ్ వస్తుంది అని చెప్పారంట. అతను ఏం చేశాడు, ఏంటి మా ఇంటి వెనకాల సౌండ్ రావడం ఏంది, మా ఇంట్లోకి ఏం వినపడట్లేదే అంటే, మీ ఇంటి వెనుకలు ఉంది మీ బాత్రూమ్, నువ్వు ఒకసారి చెక్ చేసుకో అని చెప్పారంట. అతను ఏం చేశాడంటే, సరే నేను ఒకరోజు చూస్తానని చెప్పి ఆ ఇంటి వెనుకలకి పైన మిద్దె పై నుంచి వెళ్ళి తొంగి చూశాడంట ఒకరోజు నైట్, మిడ్ నైట్. చూస్తే తెల్లగా ఒక ఆకారము అక్కడ బాత్రూంలో కూర్చొని స్నానం చేస్తోందంట. వైట్గా ఉందంట మొత్తం. బాగా కళ్ళర చూశాడంట అతను. చూసేసి అసలు నోట్లోంచి మాట రాలేదంట. అక్కడే మిద్దిపైన అలాగే కూలబడిపోయి మూర్చపోయాడంట అతను. మూర్చపోయాడు. పొద్దున వరకు అలాగే ఉన్నాడు. వాళ్ళ భార్య వీళ్ళందరూ పొద్దున్నే లేచి, ఏంటి వాకిలి ఓపెన్లో ఉందని ఓపెన్ చేసుకొని చూసి అంతా చెక్ చేసుకుంటే ఎక్కడ కనపడలేదన్నమాట. ఊరంతా వెతికారు. ఊరంతా వెతికి ఎక్కడ చూసినా వాళ్ళ ఆయన కనపడలేదు. చివరికి లాస్ట్కు వాళ్ళ ఇంటిపైకి వెళ్ళి చూస్తే పైన మూర్చపోయి పడిపోయినాడు అనమాట. ఇంకా అతను తీసుకెళ్లి పూజలను చేసి చూస్తే అప్పుడు అసలు విషయం బయటపడిందంట. ఈ విధంగా ఆ దెయ్యాన్ని ఇతను చూశాడు. అది ఎక్కడిదో కాదు, అది ఆ బారేడు కోనలో చనిపోయిన ఆమె. అసలు ఆడామె ఎప్పుడు చనిపోయింది ఏంటి అని అందరూ అడిగారంట. అప్పుడు చెప్పాడంట అసలు విషయం ఏంటంటే, ఆ మాంత్రికుడు ఈ విధంగా ఒక నిండు గర్భిణిని బలిచ్చాడు అక్కడ. ఆ బలిచ్చినప్పుడే ఆమె గట్టిగా అరిచింది. అది మీ అందరికి వినపడింది. ఆ తరువాతనే ఆమె దెయ్యమయ్యి ఆ మాంత్రికుడిని బలి తీసుకుంది. ఆ తర్వాత అది అందరికీ తెలిసిపోయింది. ఒకరోజు ఆమె ఏం చేసింది, ఆమె ఉన్నాను అని అందరికి తెలియాలి కదా, అందుకోసమే మీకు పట్టపగలే కనబడి ఒకరిని చంపేసింది. ఆ ఒకరిని కూడా డైరెక్ట్గా తినేసింది తను. అందుకే మీకు బాడీ కూడా దొరకలేదు. ఇప్పుడు ఆమె కన్ను మీ ఊరిపైన పడింది. ఆమె డైరెక్ట్గా ఆ కోన నుంచి డైరెక్ట్గా దారి అనమాట ఇది. ఈ దారిలో వెళ్తూ ఉంటుంది. ఈ దారిలో ఉండే బాత్రూమ్ వీళ్ళ ఇంటికి సంబంధించింది. అందుకే ఆమె ప్రతిరోజు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తుంది. స్నానం చేసేసి వెళ్ళిపోతుంది అనమాట. ఆమెకు ఎవరైనా కనబడితే వాళ్ళని అలాగే తీసుకెళ్ళి తినేస్తుంది అనమాట. ఇప్పటి వరకు ఎవరు ఆమె కంట పడలేదు, కానీ పడితే మాత్రం ఖచ్చితంగా తినేస్తుంది అని చెప్పారంట. ఆ మాట వినగానే ఊరంతా ఉలిక్కిపడ్డారంట. ఏంటి స్వామి ఇది, మా ఊరికి ఈ కష్టం ఏంటి, ఎవడో ఏదో చేశాడు ఆమె చనిపోయింది, ఆమె మా ఊరు గుండా పోవడం ఏంది, కనబడితే తినడం ఏంటి అని అంటే, అది ఎవరు ఏం చేయలేరు, అది ఆమె ఎంచుకున్న దారి. మీరు ఊరన్నా మారిపోండి, లేకపోతే ఆమె తిరిగే టైంకి ఎవ్వరు బయటికి రావద్దండి అని చెప్పారంట. ఇది చాలా రోజుల వరకు కొనసాగిందంట. ఊర్లో జరుగుతూనే ఉందంట. ఇది కొన్ని తరాల వరకు జరుగుతూనే ఉండిందనమాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ బారేడు కొనలోకి రక్తకామిని వచ్చి చేరిందనమాట. ఆమె చేరిందంటే ఇంకా ఎవరు అక్కడ ఉండకూడదు. అప్పుడు ఆ నిండు గర్భిణిగా ఉండే ఆత్మ ఉంది కదా, ఆమె దూరంగా వెళ్ళిపోయిందనమాట. ఆ తర్వాత కామిని అక్కడ ఉంటూ ఆధిపత్యాన్ని ప్రదర్శించేది. ఈ కామిని గురించి కూడా మన ఛానల్లో స్టోరీస్ ఉన్నాయి. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మీకు చూస్తే కామిని అంటే ఏంటి అది మీకు ఖచ్చితంగా తెలుస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్,
అది ఫ్రెండ్స్ ఆ బారేడుకొన్న స్టోరీ. ఆ విధంగా ఈ స్టోరీస్ అన్నీ కూడా పెద్దవాళ్ళు మాకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళనమాట. నైట్ పూట బయటకెళ్ళొద్దండి, ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా కనపడుతుందంట, వస్తుందంట, పట్టుకుంటుందంట ఇలా చెప్పేవాళ్ళనమాట. ఆ పేరు విన్నప్పుడల్లా మేము భయపడి జ్వరం వచ్చేదనమాట మాకు. అంత ఎక్కువ ఫేమస్ అయ్యాయన్నమాట మా చిన్నప్పుడు ఈ స్టోరీస్ అన్నీ గూడా. అది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చింది అనే అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి, అలాగే చూడాలి అనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.